నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే దానికి కారణం సన్నీ రెడ్డి. వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళి తిడుతున్నా అంటే వాడు ఎంత వరస్ట్ క్యారెక్టర్ ఉందో చూడండి. నన్ను ఎంత ఇబ్బంది పెట్టిండు. అందుకని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తిడుతుండు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుండు. అని బ్లాక్మెయిల్ చేస్తారంట మ్యారేజ్కి. నేను వాళ్ళ చంద్రకారెడ్డి వాళ్ళ ఫ్రెండ్ చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ నేను చెప్తున్నా. నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా, మీ అందరికీ తెలుసు. నేను ఏ టైంలో మెసేజ్ చేసినా డిస్టర్బ్ అవుతూ మెసేజ్ చేసాను అవన్నీ కూడా. ఆ మెసేజ్లు చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తారంట. మరి రండి, మరి ఏమన్నా ఉంటే మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మాట్లాడదాం. మరి నా తప్పు ఉందా, మీది తప్పు ఉందా, మీతో డ్రామాలు ఆడించిండా వాడు ఏందా అని చెప్పి చూద్దాం. మరి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది కదా. నేను మెసేజ్ చేసిన జాన్కి కానీ, లేకపోతే మెసేజ్ చేసిన ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేసిన కదా వాళ్ళ వైఫ్ గురించి. సో అందరు రండి ఇన్వెస్టిగేషన్ చేద్దాం. అవి ఎవరిది తప్పు ఉంది, అవి ఎవరు బ్యాక్గ్రౌండ్లో వీడు ఎవరెవరికి ఏం చెప్పిండు, ఏం చెప్పి మెసేజ్లు చేయించిండు, ఏం చెప్పి ఫొటోస్ పెట్టించిండు వాళ్ళతోని, ఏం చేసిండు, వాళ్ళకి ఏం ఇచ్చిండు, అందరూ కంప్లీట్ ఇవ్వని మాట్లాడదాం. మరి ఇంకోటి ఏంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ నా మొబైల్లో ఉండే, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫొటోస్ ఉంటాయంట. ఆ మొబైల్ అక్టోబర్లో పడేసిన చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాయి ఈ విషయం. చంద్రగారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్కి, చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్కి, ఆ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా. నా మొబైల్ బయట పడేసిన అక్టోబర్లో. ఆ మొబైల్ చూపించి నన్ను టార్చర్ చేస్తుంటాడు. ఆ బ్రదర్తో కాల్ చేయిస్తాడు, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయిస్తున్నాడు. నీకు ప్రశాంతంగా ఉందా అంటాడు, ఏదో అంటాడు. నా గురించి ఫేక్గా క్రియేట్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి. ఇప్పుడు సఫర్ అయినా 3 సంవత్సరాలు సఫర్ అయినప్పుడు ఇప్పుడైనా లైఫ్ హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, జరగలేదు. అలా మీ ఫ్రెండ్స్లో ఉన్నారని చెప్పిండు, వాళ్ళతో డ్రామాలు ఆడించినా తెలియదు, జరగలేదు. చీట్ చేసిండు, మా ఫ్లాట్ ఓనర్తో తెలిసిన వాళ్ళందరితో స్టేటస్లు పెట్టించిండు. ఇదంతా నిజమా కాదా చెప్పండి. నిజమే కదా. వీడి మీద కూడా ఇప్పుడు వాడు వచ్చిండు అనుకోండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి నా మీద. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను, మెసేజ్ చేసిన కదా, మెసేజ్లు చేసిన ఫొటోస్ కూడా ఉండే నా గెలాక్సీ మొబైల్లో. సో కంప్లైంట్ ఇవ్వండి, మాట్లాడదాం. వీడి మీద కూడా కంప్లైంట్ ఇస్తాను నేను. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నన్ను 1 ఇయర్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. గెలాక్సీ మొబైల్ ఉందన్న నా దగ్గర. గెలాక్సీ మొబైల్ దాంట్లో ఏం లేకున్నా కూడా నన్ను చూపించి భయపెడుతున్నాడు, అబ్యూస్ చేస్తున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు. అండ్ చీటింగ్ చేసిండు, మ్యారేజర్ అనేకుండా చేసిండు, తెలిసిన అందరితో స్టేటస్లు పెట్టించిండు. వీడు ఏమేమి చెప్పి స్టేటస్లు పెట్టించిండు అని చెప్పి వీడి మీద ఇన్వెస్టిగేషన్ చేయిద్దాం. మరి ఈరోజు అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయిస్తాడు. ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వకపోతే, ఇట్లా రెస్పాండ్ అవ్వకపోతే నన్ను ఇంక ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నాయి ఈ విషయం. బ్లాక్మెయిల్ చేయడము, ఇట్లా ఇబ్బంది పెడతా అంటున్నాను. మరి ఇట్లా మీతోనంట, మీ ఫొటోస్ ఉంటాయంట నా మొబైల్లో. ఫొటోస్ ఉంటే ఏ విధంగా తప్పది, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసిన ఆ ఫొటోస్ తీసుకొని పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్న ఫొటోస్ అవన్నీ బ్లాక్మెయిల్ చేసిన, లేకపోతే అబ్యూస్ చేసిన అవి తప్పు అవుతుంది. అప్పటి వరకు తప్పు కదా అంటే అవన్నీ చూపించాలంటే నన్ను ఏంటంటే ఫోర్స్ చేస్తారంట మ్యారేజ్కి. మ్యారేజ్ తీసుకెళ్తారంట నన్ను. అవన్నీ చూపించాలంటే ఎవరైనా ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. ఎవరితో ఇష్టం లేకుండా చేసుకొని, ఇష్టం లేకుంటే వాళ్ళతో ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఫోర్స్ చేస్తానికి మ్యారేజ్ నేను 3 సంవత్సరాలు సఫర్ అవుతున్నా. అందరికీ చెప్తున్నా ఈ విషయం. చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, చంద్రకారెడ్డి ఫ్రెండ్స్కి కానీ అందరికీ చెప్తున్నా. 3 సంవత్సరాలు సఫర్ అయినా అలా చంద్రకారెడ్డి విషయంలో. మీ అందరికీ తెలుసు నేను ఎంతెంత సఫర్ అయినా, ఎంతెంత టార్చర్ ఫేస్ చేసిన వాడి వల్ల అని చెప్పి. 1 ఇయర్ నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యిండు వాడు. అది మీకు అందరికీ తెలుసు. వాడంట నన్నంట మీ ఫ్రెండ్స్కి మెసేజ్లు చేస్తున్నంట, నేను చూపించి బ్లాక్మెయిల్ చేస్తారంట వాడు నాకు మ్యారేజ్కి. ఇంకోటి ఏంటంటే అలా వైఫ్ మనసు మార్చడానికి అలా ఫొటోస్ అన్నీ నా మొబైల్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. అది నిజం. అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి అవి చూపించడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. ఇంకోటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫొటోస్ కూడా ఉంటాయంట వాళ్ళ ఫ్రెండ్స్కి. సో అవన్నీ చూపించడానికి బ్లాక్మెయిల్ చేస్తారంట. వాళ్ళు ఏమన్నా రేప్ చేసినా, లేకపోతే ఏమన్నా వాళ్ళని అబ్యూస్ చేసినా, చీట్ చేసినా, వాళ్ళని ఏమన్నా ఏ విధంగా నన్ను ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎంత సఫర్ అవుతున్నా అంటే రోజు ఇట్లా టార్చర్ చేస్తాడు. వరస్ట్ గుండా వాళ్ళు ఉంటారు, నీకు అది అంటారు, మా బ్రదర్తో కాల్ చేయిస్తాడు, మా బ్రదర్తో భయపెట్టిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడికేమో చంద్రకాంతరెడ్డి అందంగా ఉన్నది కావాలి, నేనేమో వరస్ట్ ఉండే వాళ్ళని చేసుకోవాలా. ఇప్పుడు వాడి ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, అమ్మ కడికి వెళ్ళి ఎందుకు తిడుతున్నావు అని అంటే, వాడి బిహేవియర్ అట్లుంది. మరి వాడి బిహేవియర్ బాగుంటే నేను హెల్ప్ కూడా అడగట్లేదు. ఇప్పుడు వాడే అన్నాడు నాకు హెల్ప్ అని అడిగాడు వాడే. నా పిల్ల విషయంలో హెల్ప్ చేయి, నా పిల్ల నాతో తెంగించుకుంటలేదు, నాకు హెల్ప్ చేయి అన్నాడు లాస్ట్ ఇయర్. తర్వాత జూన్లో ఏమన్నాడు, నాకు సాయం చేయి, నీకు సాయం చేసినావు కదా, నీకు చేస్తా, నా పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, బెటర్గా ఉన్నారు, అందంగా ఉన్నారు అని అన్నాడు. సరే అని ఒప్పుకున్నా. సరే అని ఏమంటారు, పొగరు ఉంది కదా వీడికి, ఒప్పుకోలేదని అని చెప్పి టార్చర్ చేస్తుంటే ఒప్పుకున్నా. నాకు అవసరం లేదు వీడి దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా అంటుండని చెప్పి అట్లా కూడా అన్నా. సో ఆయన కూడా టార్చర్ చేస్తుంటే ఇక ఫైనల్గా ఒప్పుకున్నా. సో హెల్ప్ చేయి, మరి వేరే అమ్మాయితో మ్యారేజ్కే కదా అని అడిగాను.
అడుగుతూ ఉంటే అక్టోబర్లో వాళ్ళని కూడా రిమూవ్ చేసిండు. అవునా కదా మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసే విషయం. మీ ఫ్రెండ్స్ అందరికంటే మ్యారేజ్లు జరిగినాయంట, మీరంటే యూఎస్లో ఉన్నారంట. ఇదంతా వాడు చెప్తున్నాడు. సన్నీ రెడ్డి ఒక స్టోరీ క్రియేట్ చేసిండు. అదంతా చాలా కట్టు కదా అని చాలా వరకు నాకు తెలుస్తుంది అనమాట. అదంతా కూడా మీకు అందరికంటే మ్యారేజ్లు అయినాయంట. మరి మీకు మ్యారేజ్లు అయినాయి ఇన్ఫామ్ చేస్తున్నాడు. మీరంటే యూఎస్లో ఉన్నారంట, మీరంటే ఫారెన్లో ఉన్నారంట, ఫారెన్ కంట్రీస్లో ఉన్నారంట. వాడు ఇన్ఫామ్ చేస్తున్నాడు నాకు. మరి ఎంతవరకు కరెక్టో తెలియాలి. నేను ఇంత ఇంత ఇట్లా రియాక్ట్ అవుతున్నానంటే నన్ను డైలీ ఎంత టార్చర్ చేస్తున్నానంటే 1 వీక్ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసిన అవి చూసి భయపెట్టిస్తా, నీకు ఫోర్స్ చేస్తా మ్యారేజ్ కానీ అంటాడు. ఒకసారి అంటాడు నాకు మా గ్యాలక్సీ మొబైల్ నా ఫ్రెండ్స్ ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళు చూపించి బ్లాక్మెయిల్ చేసి ఒకసారి ఏం చేసిండో తెలుసా, చైల్డ్ అబ్యూజ్ అని అన్నాడు. దాని మీద ఫైట్ చేసిన, అవన్నీ కుదరలేదు. ఆ చైల్డ్ పోన్ అన్నాడు, దాని మీద ఫైట్ చేసిన, అవన్నీ కుదరలేదు. ఇప్పుడు వచ్చేసరికంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ ఉన్నాయంట, అవన్నీ చూపించి బ్లాక్మెయిల్ చేస్తా అంటున్నాడు. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫొటోస్ చూపించంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తానంట. వాళ్ళని అబ్యూజ్ చేసిన, చీట్ చేసిన, అవి చూపించి తప్పుగా సర్క్యులేట్ చేసిన, నేను బ్లాక్మెయిల్ చేసిన మీ ఫ్రెండ్స్ని, అప్పుడే తప్పు అవుతుంది. అంతే కదా. నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీలో, 14 years ఎక్స్పీరియన్స్ ఉంది క్రిప్టోలో, 5 years ఎక్స్పీరియన్స్ స్టాక్ మార్కెట్లో. కొంచెం లేట్ అయినా మంచి అమ్మాయిని చేసుకుంటాను. అంటే ఇంకోటి ఏంటంటే నేను వర్క్ చేస్తున్నా, సైబర్ సెక్యూరిటీ వర్క్ కంటిన్యూస్గా చేస్తుంటే నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నేను అమ్మ నా బూతులు తిడుతున్నవాడిని. అమ్మ నా బూతులు ఎందుకు తిడుతా చెప్పు. ఎవడన్నా ఈ స్టేజ్ వరకు ఎవరైనా వచ్చిరని అంటే వాడు ఎంత టార్చర్ చేస్తే ఈ స్టేజ్ వరకు వస్తారో చెప్పండి. ఎంత టార్చర్ చేస్తే ఈ స్టేజ్ వరకు తిడుతున్నా అన్న స్టేటస్ కూడా చూస్తున్నా, అమ్మ నా బూతులు తిడుతున్నా. ఈ స్టేజ్ వరకు నేను ఎందుకు వచ్చినా ఒకసారి చూడండి. ఎంత ఎంత ఇబ్బంది పెట్టిండు 1 year నుంచి. నాకు మ్యారేజ్ జరగని. నేను మీ చిన్నకారెడ్డి విషయంలో మీ ఫ్రెండ్స్ అందరిని అడుగుతున్నా, ఆ అమ్మాయి విషయంలో తప్పు ఉందా చెప్పండి. నా తప్పు ఉంది ఆ అమ్మాయి విషయంలో. నేను ఏ రోజైనా అమ్మాయిని చీట్ చేసిన, మార్చ్ వరకు నేను ఎంత ఫైట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుందా. మా బ్రదర్తో మాట్లాడతా అంటే ఎవరు మాట్లాడతారు, అప్పటికే ఇతను ఫాలో అవుతున్నాను. నేను భయంతో మాట్లాడాలని చెప్పిన. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా, డైరెక్ట్గా వచ్చి నన్ను కాంటాక్ట్ అయ్యారా, నేను చీట్ చేసిన, మాట్లాడితే అమ్మాయిని ఏమైనా సెక్షువల్గా వాడుకున్నానా, డబ్బులు తీసుకున్నానా, అమ్మాయికి నేను మెసేజ్లు చేసిన, డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నానా, ఏ రోజు ఏం జరిగిందని నాకు అమ్మాయికి మధ్యలో చీటింగ్ చేసిన అని చెప్తున్నాడు అందరు ముంగట. చీట్ చేసి పైకి రావాలనుకున్నా. అతని హెల్ప్ కూడా నేను తీసుకోలేదు ఈ రోజు కూడా. హెల్ప్ అసలు హెల్ప్ కూడా తీసుకోకుండా నేను చీట్ చేసిన అని చెప్తున్నాడు. ఆ అమ్మాయినంట మోసం చేసిందంట. ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతుంది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన. అది మీకు కూడా తెలుసు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సఫర్ అవుతుంటే మీ ఫ్రెండ్స్లో ఉన్నారు కదా అని మీరే అన్నారు. ఆ చైతన్య అనే అమ్మాయి మరి ఇట్లున్నారు కదా అని అంటే నేను వాళ్ళకి మెసేజ్లు చేసిన. అది డిస్టర్బ్ అవుతూ చేసిన ఆ అమ్మాయి గురించి చంద్రకారెడ్డి విషయంలో. సో ఆ మెసేజ్లు చూపించి ఇబ్బంది పెడతా అంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ చూసి ఇబ్బంది పెడతా అంటాడు. మరి రమ్మని మరి వాడి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాం. మరి ఇంత ఇబ్బంది పెట్టినావు, మరి ఇంత చేసిండు. ఇప్పుడు మంచి బిహేవియర్ ఉందనుకోండి, ఆపోజిట్ పర్సన్ బాగుంటుంది. నేను లోవర్ క్యాస్ట్ అని చెప్పి వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు, అప్పర్ క్యాస్ట్ అని చెప్పి ఇంత 1 year నుంచి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పటికి కూడా చెప్తున్నాను, నాకు ఎవరు హెల్ప్ వద్దు. వాడు బిచ్చగాడులో హెల్ప్. నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, జరగనివ్వలేదు. ఒకటే అండి, ఇప్పుడు ఒకటి అందరికి చెప్తున్నా, నన్ను మ్యారేజ్ జరగని కూడా చేసింది కదా, వాడి పిల్లలు కూడా అట్లనే సఫర్ అవుతారు. అట్లనే మ్యారేజ్ జరగనీయకుండా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తే అప్పుడు వాడికి కూడా ఎంత ఇబ్బంది అవుతుందో వాడికి కూడా తెలుస్తుంది ఆ టార్చర్ అయింది అనేది. కంపల్సరీ తాకుతుంది అండి, పాపం అనేది తాకుతుంది. ఎందుకంటే 1 year నుంచి నేను వాళ్ళకి ఏమనలేదు. అసలు ఆ అమ్మాయి విషయంలో నేను ఏమనలేదు. ఆ అమ్మాయి నేను రెస్పాండ్ అవ్వకపోతే డెడ్ లైన్లు పెట్టినా, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో నేను చీటింగ్ చేస్తే అప్పుడు తప్పు అవుతుంది. ఆ అమ్మాయిని ఏదైనా వాడుకున్నా ఏదన్నా చదవకండి. ఆ అమ్మాయి విషయంలో టార్చర్ చేస్తున్నాడు 1 year నుంచి. ఆ అమ్మాయి కాంటాక్ట్లో ఉంది అంటాడు. మీ ఫ్రెండ్స్ అందరూ తెలియదు నా కాంటాక్ట్లో ఉందా ఆ అమ్మాయి. మీ ఫ్రెండ్స్ అందరితో డౌట్లు వెరిఫై చేసుకుంటా ఉంటాడు. నా కాంటాక్ట్లో ఉందా ఆ అమ్మాయి రోజన్నా? కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకేంది? 2 పిల్లల తల్లి ఉన్న అమ్మాయి గురించి కాంటాక్ట్ అవుతారా? అంత చెత్త క్యారెక్టర్ ఉంది చూడండి వాడు. 2 పిల్లల తల్లి ఉన్న అమ్మాయి గురించి అనుమానిస్తున్నాడు వాడు. అంత వరస్ట్ బిహేవియర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని అడుగుండి, ఎందుకు చేసుకున్నారో కొద్దిగా కదా అని అడుగుండి వాడు అందరంతా కలిసి. మ్యారేజ్ జరగనీకు మరి వాడికి మ్యారేజ్ జరిగితే, మంచం అయితే మ్యారేజ్ జరిగితే వాడు మూవ్ ఆన్ అయిపోతాడు కదా, నీ పెళ్ళం మారిపోతుంది కదా మ్యారేజ్ అయితే. అండ్ మ్యారేజ్ జరగనిస్తాడు మరి ఎందుకు? మరి అడగండి మరి అందరూ, మ్యారేజ్ ఎందుకు జరగనిస్తలేవు అని అడగండి. బ్లాక్మెయిల్ చేయిస్తారంట మీ ఫ్రెండ్స్ అందరితో, బ్లాక్మెయిల్ చేయిస్తారంట. వాడు ఇన్ఫామ్ చేస్తున్నాడు మా బ్రదర్తో. మరి చెప్పండి మరి మీరే, నేను ఎవరు సఫర్ అయ్యిండు, ఏ విధంగా సఫర్ అయినా మరి కంప్లైంట్ ఇవ్వండి. మరి మీ ఫ్రెండ్స్ అందరూ కంప్లైంట్ ఇవ్వండి, మాట్లాడతాం వచ్చి మరి ఏ విధంగా నేను సఫర్ అయినా మీతో వాడు డ్రామాలు ఆడించింది. సరిగా రిమూవ్ చేయడానికి మీ అందరితో డ్రామాలు ఆడించింది. అది నిజమా కాదా చెప్పండి.
మీరు మీ ఫ్రెండ్స్‌తో నన్ను ఇబ్బంది పెడతారంట, ఫోటోస్ ఉంటే ఇబ్బంది పెడతారంట, ఇట్లా నన్ను టార్చర్ చేస్తున్నాడు. 1 వీక్ నుంచి నేను టార్చర్ అనుభవిస్తున్నా. అమ్మ నా బూతులు ఎవడైనా తిడతాడు. నేనే కాదు, నా పొజిషన్‌లో ఉన్న ఎవడైనా తిడతాడు. మా బ్రదర్స్ కూడా చెప్పిన చాలా సార్లు. అరేయ్! నువ్వు ఏది మా బ్రదర్స్ కూడా చెప్పిననమాట. ఏదన్నా ఉంటేరా స్ట్రెయిట్‌గా ఉండమను వాడిని అని చెప్పిన. ఇంకోటి ఏందంటే మా బ్రదర్స్ కూడా చెప్పిన. నేను టార్చర్ ఫేస్ చేసిన. 3 ఇయర్స్ సఫర్ అయినా. మంచి అమ్మాయి, బెటర్‌గా ఉండే అమ్మాయి, అందంగా ఉంటే అమ్మాయితో నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అప్పటి వరకు మ్యారేజ్ చేసుకోను అని చెప్పాను. సో ఇట్లా బ్లాక్‌మెయిల్ చేస్తా అంటాడు. మా చైతన్య గాని వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా చెప్తున్నా. ఇట్లా వాడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అతని మైండ్ ఏం ఆడుతుందో తెలీదు. నాకు హెల్త్ ఇట్లా రెస్పాండ్ అవుతున్నాడు, నేను ఏమనకున్నా కూడా వాడిని అని చెప్పి క్రియేట్ చేస్తున్నాడు బ్యాక్‌గ్రౌండ్‌లో అని నాకు తెలీదు అనమాట. సో అతని మైండ్ గేమ్ ఆడుతున్నాడో తెలియదు. సో నేను ఒకటి నా వరకు ఒకవేళ మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి కానీ మీకు ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నేను వచ్చి మాట్లాడతాను. వాడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇట్లా ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తా, నాకు ఇట్లా చేస్తున్నావు అని ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో మెసేజ్ చేసిన ఫొటోస్ ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ అని అంటే ఫొటోస్ అని చెప్పి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు వాడు. మ్యారేజ్ ఫోర్స్ చేస్తారంట. మరి రండి, మరి కంప్లైంట్ ఇవ్వండి, మాట్లాడతాం. మరి మీరు కంప్లైంట్ ఇస్తే నేను మాట్లాడతాను. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మరి ఏ విధంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, నేను ఇబ్బంది పడ్డానా, నేను చీటింగ్ గురైనా, నన్ను ఎవరైనా నన్ను మీరు చీట్ చేశారని ప్రూవ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఆ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మెసేజ్లు ఎవరెవరికి ఏమి స్టేటస్లు పెట్టమన్నారో, ఏంది, ఎవరెవరు ఏం ఫొటోస్ పెట్టించారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. మరి మీ ఫ్రెండ్స్ విషయంలో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వాడు. నేను ఇట్లా ఇబ్బంది పెడతా, నీకు ఫోర్స్ చేస్తా అని చెప్తున్నాను అనమాట. నేను ఒకటి ఫ్రెండ్స్ అయితే అని వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చెప్తున్నా, నేను ఎవరికి భయపడను. నేను వెయిట్ చేశాను, బెటర్ అమ్మాయితేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. నాకు లవ్ మ్యారేజ్ జరగనివ్వలేదు. ప్రామిసులు చేసిండు వాడు, చీట్ చేసిండు. మ్యారేజ్కి హెల్ప్ చేస్తాను, నా వైఫ్ ఇష్టం. నేను అడగలేదు ఎవరితో హెల్ప్ అడగలేదు. వాడే అన్నాడు. వాడే పెద్ద మునగాడిలాగా వచ్చి నేను చేస్తాను నీకు హెల్ప్, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా బెటర్ ఉన్నారు, మీకు అందరికీ మ్యారేజ్లు అయినాయంట, మీకు అందరికీ మ్యారేజ్లు అయినా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు వాడు. మీరు అంతా ఫారెన్ కంట్రీస్లో ఉన్నారంట, యూఎస్లో ఉన్నారంట, మీరు మరి ఇంతవరకు నిజమో తెలియదు అని వాడు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. మరి ఒకటి ఇంకోటి ఏ రోజుకి అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోను. ఎంత చీప్ క్యారెక్టర్, చెత్త క్యారెక్టర్ ఉందంటే హెల్ప్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకంటే బ్లాక్మెయిల్ చేసి మ్యారేజ్ చేస్తారంట, ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తారంట, బ్లాక్మెయిల్ చేసినట్ట. అంత చెత్త క్యారెక్టర్ చూడండి వాడి దగ్గర. అంత వరస్ట్ బిహేవియర్ ఉంది. అలాంటి వాడిని అమ్మన బూతులు తిట్టకుండా ఊకుంటారా చెప్పండి? అమ్మన బూతులు తిట్టారా? పాపం తాకుతుంది. మరి ఎవరైనా తాకుతుంది కదా. మరి నాకు అన్యాయం చేసిండు, మరి అన్యాయం జరిగింది నాకు, 1 ఇయర్ నుంచి సఫర్ అయినా, మరి తాకదా మరి పాపం? అది ఆ ఫ్లాట్ ఓనర్తో కలిసి నన్ను ఇబ్బంది పెట్టిండు. ఆ ఫ్లాట్ సిగ్గు శరం ఉండాలి దానికి కూడా కొంచెం అన్న. ఏంటిది అతని లైఫ్ స్పాయిల్ చేసిన, నా లైఫ్ స్పాయిల్ చేతేనే కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నా, నా లైఫ్ స్పాయిల్ చేసి ఫిబ్రవరిలో మా ఫ్లాట్ ఓనర్తో స్టేటస్ పెట్టిస్తున్నాడు. విన్ అయ్యిండంట. ఏ విధంగా విన్ అయ్యిండు వాడు? ఈ విధంగా విన్ అవుతారా? చీట్ చేసి ఫోర్స్ ఇట్లా ఇబ్బంది పెట్టి నన్ను విన్ అవుతారా? నా లైఫ్ స్పాయిల్ చేసి మ్యారేజ్ అని కూడా చేసిండు. మరి 1 ఇయర్ నుంచి బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి చీట్ చేసిండు. ఎంతవరకు తప్పు కరెక్ట్గా చెప్పండి? ఆడ పిల్ల మనసు మార్చుకొని ఆడ పిల్లలతో దెంగులాడండి. ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్న తప్పు అనుకోవద్దు. ఇట్లా వాడు పిల్లలతో దెంగులాడి నా హెల్ప్ తీసుకున్నాడు. మరి నా లైఫ్లో ఏం జరగలేదు? మ్యారేజ్ అనేకుండా చేసిండు, నా మ్యాచెస్ అనేకుండా చేసిండు, చెడగొట్టేసిండు అండి. నాకు 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, జరగనివ్వలేదు. మీ ఫ్రెండ్స్ చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారన్నారు, ఫ్రెండ్స్లో బెటర్గా ఉన్నారన్నారు, వాళ్ళతో కూడా జరగనివ్వలేదు. వాళ్ళందరికీ మ్యారేజ్లో అయినా ఇన్ఫార్మ్ చేసిండు. మరి ఇప్పుడంట వాళ్ళ ఫ్రెండ్స్తో నన్ను ఇబ్బంది పెడతారంట. అది రమ్మని మరి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎవరు చీట్ చేశారని ప్రూవ్ అవుతుంది. ఆ ఫొటోస్ చూపించి మెసేజ్ చూపించారని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫొటోస్ కదా అవన్నీ కూడా ఎవరు కూడా ప్రైవసీ కదా, అవి వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవడైనా ఫొటోస్ ఉంటుంది పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్నాయి. అలా బ్లాక్మెయిల్ చేసి అబ్యూజ్ చేసి తప్పుగా సర్క్యులేట్ చేస్తే అప్పుడు తప్పు అవుతుంది. అండ్ అప్పుడు కూడా ఎవరు కూడా ఫోర్స్ చేసి మ్యారేజ్ చేయడు. ఏదైనా తప్పు ఉంటే జైలుకి వెళ్తారు అంతే. అర్థమవుతుంది? అవన్నీ చూపించాడు నాకు జనానంట, ఫోర్స్ చేస్తారంట, బ్లాక్మెయిల్ చేస్తారంట మ్యారేజ్కి. సో ఇది జరుగుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, ఇది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. రండి మరి ఎవరన్నా ఏమన్నా ఉంటే రండి ముందుకి. చైతన్యం కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ సంగిరెడ్డిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు 1 ఇయర్ నుంచి, అంటే టార్చర్ చేస్తున్నాడు. నేను ఏమనుకున్నా కూడా ఎవరిని 1 ఇయర్ నుంచి అండి నేను హెల్ప్ చేస్తే నన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడంటే, హెల్ప్ చేసినందుకండి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను అంటే, ఏంది ఇది? ఇతనికి సహాయం చేస్తే నాకు ఇట్లా టార్చర్ చేస్తున్నాడండి. నేను ఏం తప్పు చేసినా నేను ఇతని విషయంలో, ఇలా వైఫ్ వాళ్ళ విషయం ఎప్పుడు అండి ఆ చంద్రకళ రెడ్డి విషయంలో ఆలోచిస్తాడు. ఇద్దరు పిల్లల తల్లి ఉన్న అమ్మాయి అండి, దాని పోగు గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? దాని పూకు గురించి ఆశపడతాను నేను. ఆ చంద్రకళ రెడ్డి ఇంకొకటి 100 సార్లు దెంగిన దాని గురించి నేను ఆశపడతాను. తన ఎంగిల్ ఫుడ్ గురించి ఆశపడుతున్నాను. ఎప్పుడైనా కూడా ఎప్పుడు కూడా అది పెళ్ళాం పూకు గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాను. ఎప్పుడు పెళ్ళాం పూకు గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటాను. ఎప్పుడు డౌట్లు పడుతూ ఉంటాడు, అనుమానిస్తాడండి. ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే పెళ్ళాం గురించి నాకెందుకు?
చెప్పండి. నాకెందుకు ఆడ పెళ్ళాం గురించి చెప్పుకుంటాను. సఫర్ చేయడం, టార్చర్ చేయడం, సాంగ్స్ వింటే ఇప్పుడు నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తాను. నాకు దాంట్లో మా బ్రదర్ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఎందుకు వాడుతున్నావు అది అని. ఇప్పుడు వర్క్ కోసం వాడొద్దా, ఏఐ వాడొద్దా, చాట్ జీపీటీ వాడొద్దా నా వర్క్ కోసం? ఆ వర్క్ గురించి వాడతా అనుమానించడం ఇలాంటివి చేస్తున్నాడు వాడు. ఇలాంటి ఎదవకి అలా అలా అమ్మాయిని ఇచ్చిర్రు. ఇంత వరస్ట్ పర్సన్కి, ఇంత చెత్త వెదవకి నన్ను 1 year నుంచి టార్చర్ చేస్తున్నాడు. మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. ఈరోజు అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మరి మీ ఫ్రెండ్సే ఆలోచించుకోండి. మరి ఎవరు నేను ఇబ్బంది పెట్టినా, వాళ్ళ ఇబ్బంది, నేను ఇబ్బంది పడినా మీరు ఇబ్బంది పడ్డారా? మీ ఫొటోస్ అంటే నా మొబైల్ అలా వైఫ్ ఫ్రెండ్ మనసు మార్చడానికి మీ ఫొటోస్ నా మొబైల్లో పెట్టుకున్నా. అవి ఫేక్ ప్రచారం చేసుకుంటాడు అని చెప్పి అవన్నీ చూపించడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఇంకొకరు పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫొటోస్ అవి కూడా బ్లాక్మెయిల్ చేయలేరు. ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేయలేరు మ్యారేజ్కి. ఇవన్నీ చూపించినా బ్లాక్మెయిల్ చేస్తారంట, ఫోర్స్ చేస్తారట మ్యారేజ్కి. ఎవరు కూడా చేయలేరు. కొన్నిసార్లు చైల్డ్ అబ్యూస్ ఉంటే ఫైట్ చేసి, చైల్డ్ పోన్ అంటే ఫైట్ చేసిన. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఇవి వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ ఉన్నాయి మొబైల్, అవి తీసుకొని వస్తున్నాడు. అరే కొద్దిగా అవన్నీ ఏం జరగవు. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయరు. రండి రామని మరి మీ ఫ్రెండ్స్తో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మాట్లాడతాం. మరి రమ్మని మరి అది ఎందుకంటే పిరికోట్లాగా సైలెంట్గా ఉంటున్నావు మరి. ఒకటి నేను ఎంత సఫర్ అయ్యానో అంత టార్చర్ పడతారు. ఇంకొకటి ఏంటంటే నేను 1 year నుంచి నాకు లవ్ మ్యారేజ్ అనుకున్న జరగలేదు. వేరే వాళ్ళతో కూడా జరగనివ్వలేదు. సో ఇప్పుడు కొంచెం బెటర్ అయిన అమ్మాయి వర్క్లో గ్రో అయ్యి మ్యారేజ్ చేసుకొని వర్క్లో బిజీగా ఉంటున్నాను. వర్క్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను. సో కొంచెం లేట్ అయినా మంచి అమ్మాయిని, బెటర్ అయిన అమ్మాయిని, అందంగా ఉండే అమ్మాయిని, అందంగా ఉండే మ్యాచెస్ చూసి మ్యారేజ్ చేసుకుంటాను అనమాట. మ్యారేజ్ జరగనివ్వట్లేదు. ఇన్ఫార్మ్ చేస్తాడు. వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ వరస్ట్ ఆప్షన్స్ కూడా ఒకటి నేను ఏ ఆప్షన్స్ అయినా పట్టించుకోను. వాడికి ఇన్ఫార్మ్ చేసిన పట్టించుకోను. వాడి హెల్ప్ కూడా తీసుకోను. అలాంటి చెత్త హెల్ప్ కూడా తీసుకొని ఈరోజు కూడా కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను.